ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలను తగ్గించాలని డిమాండ్తో పోరుబాటకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. అప్పటికీ రేట్లను రోల్ బ్యాక్ చేయకపోతే చలో అమరావతి కార్యక్రమం చేపడతామన్నారు. సర్కార్ ఆదేశించినా సరే ఫీడ్ కంపెనీలు సిండికేట్ అయి రేట్లను పెంచాయని ఆక్వా రైతులు ఆందోళన బాట పట్టారు. టైగర్ రొయ్యల మేత కేజీకి 10 రూపాయలు, వనామీ కిలో 12 రూపాయలకు పెంచేశారు. పెరిగిన ధరలు శనివారం నుంచి అమల్లోకి వస్తాయంటూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఏకపక్షంగా ధరలు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆక్వా రైతులు అత్యవసరంగా సమావేశమయ్యారు. తమ ఆవేదన అమరావతికి చేరేలా ఆందోళనలు ఉధృతం చేయాలని నిర్ణయించారు. కేవలం మోనోబలి ఆహారంతో ఇవాళ రేట్లు పెంచారు. ఇది ఎవ్వరికి కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఆక్వా రైతు. దీన్ని ఏదైతే ఈ పెంచింది మనకు ఆమోదయోగ్యం కాదో వెంటనే తగ్గించి రైతుకు న్యాయం చేసే విధంగా కనుక జరగకపోతే రాబోయే 2 రోజుల్లో మంగళవారం ఉదయం 10 గంటలకి కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి మనం తీర్మానించుకున్నాం. అలాగే ఆ రోజు కూడా దీని మీద కనుక పరిష్కార మార్గం కనుక రాకపోతే చలో అమరావతి అనే పిలుపునిచ్చి తప్పకుండా ఒక కార్యాచరణ రూపొందించుకుని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్లి రైతుకి న్యాయం చేసే విధంగా మరి కలవాలని చెప్పేసి కూడా ఒక తీర్మానాలు చేసుకున్నాం. ఫీడ్ సీడ్ రంగం కొందరి చేతుల్లో కేంద్రీకృతమై ఉండడం వల్ల ఆక్వా రైతులు భారీగా నష్టపోతున్నారన్నారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు. కూటమిలో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ రైతుల్ని ఇబ్బంది పెట్టి వెన్నుపోటు పొడవాలని లాభాపేక్షతో కొంతమంది వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఆక్వా రైతులతో కూటమి ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా నేను పాత్ర తీసుకుని పెద్దలతో మాట్లాడి వారి ఇబ్బందులు తొలగించే ప్రయత్నం చేస్తాను. పెంచిన ధరలను రోల్ బ్యాక్ చేయకపోతే ఆందోళనలతో పాటు న్యాయ పోరాటం కూడా చేస్తామన్నారు ఆక్వా రైతులు. డొమెస్టిక్ యూసేజ్ ను పెంచేలా ప్రభుత్వం ఆక్వా రంగానికి చేయూతనివ్వాలని కోరారు. వనామీ వచ్చి 10 రూపాయలు, టైగర్ 12 రూపాయలు పెరగడం రైతులకి చాలా బాధాకరంగా ఉంది. ఇదే టైంలో ములిగే నక్క మీద తాటిగా పడినట్టు ఈ మేతని ఆ చాక్గా చూపుతూ కూడా మెడిసిన్ కూడా ఉంటుంది. మాకు టన్నుకు వచ్చి 30 నుంచి 40 వేలు అవుతుంది. దాంట్లో కూడా 20 to 30% పెంచడం కూడా అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు మొన్న ఒకటి నుంచి కూడా. ఫీడ్ యాక్ట్ ఉంది కాబట్టి యాక్ట్ ప్రకారంగా మేము లీగల్గా కూడా ప్రొసీడ్ అవ్వడానికి కూడా మేము సంసిద్ధులు అవుతున్నాం. ఈ విషయంలో ఉన్నత విద్యాశాఖ మంత్రి గారైన లోకేష్ గారిని కోరేది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్లో డొమెస్టిక్ మేము అంత చేసినప్పటికీ ఉండదు కాబట్టి మీరు మిడ్ డే మీల్స్లోని తర్వాత ఏంటంటే హాస్టలైజేషన్ ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, జైల్స్ వీక్లీ 1 or 2 దీన్ని కనుక దాంట్లో నిష్పత్తిలో కనుక దీన్ని ఖర్చు అయ్యేలాగా కనుక మీరు చేస్తే మేము ఎవరి మీద ఆధారపడి ఎవరినే ఈ ఆక్వా రైతు ఎవరినే దేహి అనే పరిస్థితి నుంచి మేము పై చేయకుండేలా చేయవలసిన కార్యక్రమం కూడా మీ ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఆశించుకుంటున్నాం. ఇది ఓవరాల్గా క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేయడం, అదేవిధంగా న్యాయపరమైన పోరాటాలు కూడా ఆక్వా రైతులు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా రవి, TV9 పాలకొల్లు నుంచి.